వేయితే ఎట్లా ఉందండి. మనం ఒకరికొకరు సాయం చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నారు. ప్రస్తుతానికైతే పెద్దగా జనాలు ఎవరు కనిపించట్లేదు. మీరు ఒకరికొకరు సాయం చేసి వెళ్ళిపోయారు. మరి నాకెవరు సాయం చేస్తారో మా చెయ్యవాలి కదరమ్మా. మహాదేవ్ అది ఫోన్ జేబులు పెట్టేస్తాను. ట్రెక్ అయితే అలా ఉంది. అలా పైకి వెళ్ళాలి, అలా పైకి వెళ్ళాలి. గట్టిగానే ఉంది. వెంకరెడ్డి అంటున్నారు కదా, మామూలుగా లేదంటున్నాడు. మేము ముందే వచ్చాం కానీ సోదరుడు వస్తాడు కదా అని చెప్పి వెయిట్ చేసాం. ఇదిగో సోదరుడు కూడా వస్తున్నాడు. హర హర మహాదేవ్ శంభో శంకర. పైనుంచి అట్లా కాదు సోదరా, అక్కడే పైనుంచి రావాలి, అక్కడే పైనుంచి రావాలి. సరే నువ్వు రాగలిగితే ఇటు కూడా రా. మన ముందు గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్ళాడు కదా, ఆయన ఇలాగే వచ్చాడు. హర హర మహాదేవ్. ట్రెక్ అయితే మాత్రం చాలా టఫ్గానే ఉన్నట్టు కనబడుతుంది. కొంచెం ముందుకు వెళ్తానండి, కొంచెం ముందుకు వెళ్తాను. వద్దులండి ఇరిగిపోయింది అనుకో, కొమ్మి ఇరిగిపోయింది అనుకో ఇబ్బంది. ఇదైతే మాత్రం ట్రెక్ అయితే ఇప్పుడే కష్టంగా ఉంది. మరి ముందుకెళ్ళే కొద్దీ చూడాలి. ఇప్పుడే ఇలా ఉంది అంటే రేపు చాలా కష్టంగా ఉంటుందంట. ఆల్రెడీ దిగిన వాళ్ళు అయితే చెప్పారు. మా రూమ్ దగ్గర వేరే వాళ్ళు కూడా స్టే చేశారు. వాళ్ళు చెప్పారు చాలా టఫ్గా ఉంది అని. అంటే వెంకటరెడ్డి అయితే ముందుకు వచ్చేసి ఉన్నాడు. వెంకటరెడ్డి ఎలా ఉంది? కొంచెం టఫ్గా ఉంది. అదే హర హర మహాదేవ్. ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా ఒక రూట్ ఉంది, ఇలా ఒక రూట్ ఉంది. అలా వెళ్దామంటే అక్కడ బంద్ చేసి ఉన్నారు కాబట్టి ఇంకా ఇలా హైట్గా నడుచుకుని వెళ్ళడం ఒకటే మార్గం. ఏంటి వాళ్ళు దూరంగా ఉన్నారా? వచ్చేస్తారు నెమ్మదిగా. 4 అడుగులు వేద్దాం. కూర్చుంటే ఇబ్బంది అవుతుంది వెంకటరెడ్డి. కూర్చోకుండా నిలబడి ఇంకా అక్కడ బంద్ చేసి ఉన్నారు రోడ్డు. ఇలా హైట్ ఎక్కడ హర హర మహాదేవ్.